రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై పెట్టిన భారంతో ప్రజలు విసుగు చెంది ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలి అనే విధంగా ప్రజలు ఎన్నికల కొరకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విఎస్ అమీర్ బాబు సీనియర్ నాయకులు ఆలంకాన్పల్లె లక్ష్మీరెడ్డిలు తెలిపారు. గురువారం నగరంలోని 22వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ చంద్రబాబు రాష్ట్రానికి అవసరమంటూ ప్రజలకు వివరిస్తూ డివిజన్లో తిరిగారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమను స్వాగతిస్తూ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబును గెలిపించుకుంటామంటూ భరోసా ఇస్తున్నారన్నారు. వైసీపీ అనేక విధాల పన్నుల రూపంలో వేధిస్తుండటంతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఏ డివిజన్లో చూసినా రోడ్లు డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందన్నారు. అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు కుటుంబాలకు భరోసా ఇస్తున్నాయని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గౌస్ సలీం మాలిక్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, నగర ఉపాధ్యక్షులు కొండా సుబ్బయ్య, జయరాం రెడ్డి, ఓబుల్ రెడ్డి, మైనార్టీ నాయకులు నాసర్ అలీ, ఇమ్రాన్, నాగేంద్ర నాయుడు, రవి, శంకర్, యాదవ్, మురళీమోహన్ రెడ్డి, మామిళ్ల శివ, మాజీ సర్పంచ్ వెంకటేష్, చిన్న గురయ్య, పాలగిరి రసూల్, వెంకట్ నారప్రెడ్డి, శిలాస్, రాజ్, సురేంద్ర, గౌస్ రాజు, వెంకట్నాథ్ రెడ్డి, గురయ్య, ఇలియాస్, శ్రీనివాసులు, శేషయ్య, మహిళా నాయకురాలు బీదొల్ల స్వర్ణలత, చిప్పగిరి మీనాక్షి, అరుణ, మాధవి, అమరావతి, మల్లేశ్వరి, దేవి, నిర్మల, డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప నగరంలో 22వ డివిజన్లో రాజారెడ్డి వీధి, మారుతినగర్ సంబంధించినటువంటి ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మా అమీర్ బాబు గారు, అలాగే మన్మోహన్ రెడ్డి గారు, అలాగే జనసేన నాయకులు గౌసు సలీం గారు నాయకత్వంలో అనేక మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళా నాయకురాళ్ళు కార్యక్రమానికి హాజరై ఇంటింటికి కరపత్రాలు పంచి, ఆ కరపత్రాలు పంచేటప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించే విధానం చూస్తే ఈరోజే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు అనేటటువంటి ఆశ్చర్యాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు అనే నినాదంతో వాళ్ళు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాతో పాటు ఈ ప్రొఫెషన్లో కూడా పాల్గొని జయప్రదం చేసినందుకు ఈ రాజారెడ్డి వీధికి, మారుతి నగర్కు సంబంధించిన ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక రంగాల్లో మరి ఇసుక మాఫియాను దృష్టించి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 10,000 కోట్లు ఇసుకలో, అలాగే సిమెంటు మాఫియా, సిమెంటు బస్తాల మీద కమిషను, మరి ఇంకా మందుబాబులు లిక్కర్ మీద అయితే అనేక రకాలుగా అమ్మకం దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ వరకు మరి మొత్తం ఆయన బ్రాండ్నే పెట్టుకొని అనేక రకాలుగా అనేక మార్గాల్లో దాన్ని తప్పుదోవ పట్టించి ఆ మందునంతా కూడా సొమ్ము చేసుకున్నటువంటి 1000 కోట్లు సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే అనేక రకాలుగా భూ దందాలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు అంతా కూడా పేద ప్రజలు డీకేటీ భూములు అన్ని రకాలుగా హరిజనులు, గిరిజనులకు సంబంధించినటువంటి భూములన్నీ ఆక్రమించి దౌర్జన్యాలు చేసినటువంటి ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని తొందరగా దించాలి. ఇంకా 100 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి మరి కాలం చెల్లింది, 100 రోజులు మాత్రమే అధికారం ఉంటుంది, తర్వాత పోతుంది అనేది ప్రజలంతా కూడా మేము పోయిన చోట అలా చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని త్వరగా దించాలి, మీరు రావాలి అని మాకు స్వాగతించినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
షేక్ గౌస్ భాషా. ఈరోజు బాబు షూరిటీ గ్యారంటీ అని చెప్పి అమీర్ బాబు అన్న, లక్ష్మీరెడ్డి అన్న, అలంకానపల్లి లక్ష్మీరెడ్డి అన్న మారుతి నగర్లో క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం లాస్ట్ కావస్తుంది కాబట్టి ఇంతటితో దరిద్రం పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. కడప ప్రజలందరము ఆశిస్తున్నాము. ఇంకా వచ్చే జనవరి కొత్త ప్రభుత్వంతో, కొత్త సంవత్సరంతో, కొత్త భావజాలాలతో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. జై జనసేన, జై హింద్. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.